పెద్ద ట్రైలర్ కోసం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో ఈ మధ్య మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశారు. ఏముంది ట్రైలర్ ఒక ఏమీ లేదు అనుకున్నంత లేదు అని స్టార్ట్ చేశారు. అది స్టోరీ బేస్ సినిమా అన్న. ట్రైలర్ ఎక్కదు. ఎలివేషన్ ఒక మంచి స్టోరీ. బుచ్చిబాబు చెప్పాలనుకున్న పాయింట్ ఏంది, ఇలాంటి స్టోరీ ఒక రంగస్థలంలో ఎట్టయితే చెవులు లేకుండా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారో ఇందులో కాళ్ళు లేవని చెప్పేసి ఒక స్టోరీ బేస్గా వెళ్ళేటివి. దానికి ఆయన ఎలివేషన్స్, ఆయన హెయిర్ స్టైల్, ఆయన బాడీ రక్తం పెట్టాడన్న ఈ సినిమా కోసం. అది కనిపిస్తుంది ఆ ట్రైలర్లో. రామ్ చరణ్ గారు నాకు తెలిసి ఈ సినిమాలో ఒక మగధీరాలో ఎంత కష్టపడ్డాడో, ఒక రంగస్థలంలో ఎంత యాక్టింగ్ స్కిల్స్ కనిపించిందో, ఒక త్రిబుల్-ఆర్ ఏ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాడో మళ్ళీ ఈ పెద్ద సినిమాతో ఆయన స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయన్న. మన గేమ్ చేంజర్లో ఏదైతే మిస్ అయినామో ఇందులో మాత్రం అవి ప్యూర్గా కనిపించాయి. నాకు చాలా బాగున్నాయి. చాలా షాట్లు బాగా నచ్చాయన్న. అసలు ఆయన ఒక డైలాగ్ అంటాడు, నేను ఆడాను అనుకున్నారు సార్ కానీ నేను పోరాడాను అన్నప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది, చాయ్ కప్పులు కడుగుతూ ఉంటాడు. ఒక పైల్మాను చాయ్ కప్పులు కడగడము అవన్నీ చూస్తూ ఉంటే థియేటర్లో మాత్రం నిజంగా ఏడుస్తామన్న. లాస్ట్ అరగంట మాత్రం ఎమోషనల్. ట్రైలర్ బాగాలేదు, పెద్ద ట్రైలర్ బాగాలేదు అన్న నా కొడుకులకు ఒకటే చెప్తున్నా, అది స్టోరీ బేస్ సినిమా. నాకు టాక్సిక్ ఎలివేషన్ కావాలి, కేజీఎఫ్ ఎలివేషన్ కావాలి, అనిమల్ ఎలివేషన్ కావాలి అంటే కుదరదు. బలగం లాంటి సినిమాలకి స్టోరీయే చూడండి. ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంది బుచ్చిబాబు, ఆ పాయింట్నే చూడండి. స్టోరీ బాగాలేదంటే ఓకే, ట్రైలర్లో ఏం డిసైడ్ అవుతామన్నా? ట్రైలర్ ఏముంది, క్రికెట్ షాట్లు ఎంత బాగున్నాయి. ఆ షాట్లు ఎప్పుడైనా చూసాము మనం గ్రౌండ్లో. ఇప్పుడు ట్రైలర్లో అయితే మళ్ళీ తిరిగి మరీ కొడుతున్నాడు. ఇంకా అవన్నీ ఎలివేషన్సే కదా, ఇంకా అంతకన్నా ఏం చూపిస్తాడు చెప్పండి. స్టోరీ సినిమాలో స్టోరీ తినేస్తుంది అరగంట.